జీ తెలుగులో ప్రసారమవుతున్న మేఘ సందేశం సీరియల్ ద్వారా తన నటనతో తెలుగు ప్రేక్షకులకి సొంత మనుషుల దగ్గరైన నటి భూమి. భూమి అసలు పేరు భూమిక రమేష్. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగు బుల్లితెరపై మేఘ సందేశం సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి భూమిక రమేష్. ఆటా 6 జూనియర్ షోలో అందరినీ మెప్పించిన కన్నడ బ్యూటీ భూమిక రమేష్ 12 ఏళ్లకే డాన్సర్గా కెరీర్ స్టార్ట్ చేసి రియాలిటీ షోలు చేస్తూ చదువు కొనసాగించింది. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే కుటుంబం అండతో అన్నింటినీ అధిగమించింది. కర్ణాటకలోని మైసూర్ దగ్గర గుండ్లపేటలో ఆమె పుట్టింది. అయితే తండ్రి వృత్తిరీత్యా వారి ఫ్యామిలీ బెంగళూరుకు షిఫ్ట్ అయింది. బెంగళూరులో ఓ డ్యాన్స్ స్కూల్లో చేరింది. అక్కడ జాయిన్ అయిన 2 నెలలకే జీ తెలుగు వాళ్ళు ఆటా 6 జూనియర్ షో కోసం వేర్వేరు రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని భూమిక తెలుసుకుంది. టీచర్ సలహాతో 2012లో బెంగళూరులో జరిగిన ఆడిషన్స్లో ఆమె పాల్గొంది. అప్పుడు ఆమెకు 12 ఏళ్లు. ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయని తదుపరి ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కి రమ్మన్నారు. అలా టెలివిజన్‌పై తన కెరీర్ స్టార్ట్ అయిందని భూమిక చెప్పారు. ఆటా షోలో భరతనాట్యం బాగా చేయడంతో భూమిక తల్లి భరతనాట్యం నేర్పించడం మొదలుపెట్టిందన్నారు. దాన్నే కెరీర్‌గా మార్చుకోవాలనుకున్నానని తెలిపింది. ఇక సీరియల్స్‌లో అవకాశం ఏ విధంగా వచ్చిందంటే భూమిక రమేష్ కెరీర్ ఒక డాన్సర్‌గా మొదలైంది. ఆ తర్వాత నటిగా స్థిరపడింది. కన్నడ టెలివిజన్లో సూపర్ హిట్ అయిన భాగ్యలక్ష్మి సీరియల్లో భాగ్య చెల్లెలు లక్ష్మి పాత్రలో నటించి కర్ణాటకలో భారీ క్రేజ్ సంపాదించుకుంది భూమిక. అలాగే లక్ష్మీ బారమ్మ సీజన్ 2లోనూ నటించింది. ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న మేఘ సందేశం సీరియల్లో భూమి అనే మెయిన్ లీడ్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకైతే చాలా దగ్గరైంది. ఇందులో ఆమె పాత్రకు డ్యాన్స్ యాంగిల్స్ కూడా ఉండడం నిజంగా విశేషం. ఇక తను జీ తెలుగులో అంతకంటే ముందు మిస్ చేసుకున్న సీరియల్స్ విషయానికి వస్తే మొదటగా జీ తెలుగులో వచ్చిన మావారు మాస్టారు సీరియల్లో అవకాశం వచ్చింది. అయితే అప్పటికే ఆమె కన్నడలో వరుస షూటింగ్స్తో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ ప్రాజెక్ట్ను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరోసారి పడమటి సంధ్యారాగం సీరియల్ కోసం ఆమెను సంప్రదించారు. కానీ ఈసారి కూడా అదే సమస్య. కన్నడ కమిట్మెంట్స్ వల్ల డేట్స్ కుదరకపోవడంతో ఆ అవకాశాన్ని కూడా మిస్ చేసుకుంది. అయితే పడమటి సంధ్యారాగం సీరియల్లో ప్రీతి అలాగే సౌందర్య నటించారు. ఈ సీరియల్ చాలా హిట్ అయింది. సాధారణంగా వరుసగా 2 మంచి అవకాశాలు మిస్ అయితే చాలామంది నిరాశపడతారు. కానీ భూమిక మాత్రం తన కష్టాన్ని ఆపలేదు. ఓపికగా సరైన అవకాశం కోసం ఎదురు చూసింది. చివరికి అది జీ తెలుగులో మేఘ సందేశం సీరియల్లో లీడ్ రోల్ దక్కింది. ఇందుకు మరో విశేషం ఏంటంటే ఆమె అసలు పేరు కూడా భూమికే. సీరియల్లో ఆమె పాత్ర పేరు కూడా భూమి. దీంతో ఈ పాత్ర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. సో ఈ 2 సీరియల్స్ మిస్ చేసుకోవడం కంటే మేఘ సందేశం అనే బెస్ట్ కంటెంట్ ఉన్న సీరియల్లో తనకి హీరోయిన్ అవకాశం రావడం నిజంగా తన అదృష్టమనే చెప్పాలి. నిజంగా ఆ పాత్రకు తగ్గట్టుగా భూమి నటించడం కాదు జీవిస్తుందనే చెప్పాలి. అందుకే తెలుగు ప్రేక్షకులకి తన యాక్టింగ్ ద్వారా చాలా దగ్గరైపోయింది. సో పడమటి సంధ్యారాగం అలాగే మావారు మాస్టారు అనే సీరియల్స్ అయితే భూమి మిస్ చేసుకున్న ఇవి నటి భూమిక రమేష్కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇలాగే సినిమా సీరియల్ నటీనటుల గురించి ఎవరికి తెలియని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ పేరు కామెంట్లో చెప్పండి. వాళ్ళకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.